మేనిఫెస్టేషన్ అనే ఏరియాలో చాలా వీడియోస్ నేను చూస్తూ ఉన్నా, యాడ్స్ అనేవి వస్తున్నాయి ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో. సో దీని రిలేటెడ్ నేను తెలుసుకుందాం అండ్ ఈవెన్ మీకు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను సౌమ్య గారిని ఇన్వైట్ చేశాను. హాయ్ అండి. హాయ్ అండి. మేనిఫెస్టేషన్ అంటే అసలు ఏంటి? మేనిఫెస్టేషన్ అనేది మన కోరికలు, మన గోల్స్, మన డిజైర్స్ అండ్ రిజల్ట్ మేనిఫెస్ట్ చేసుకున్నాను. 40,000 నుంచి నాకు టేక్ ఇప్పుడు 1.5 lakh అనేది every day I close my eyes, I take a 3 deep breaths and breathe out. I close, I think that whatever you keep repeating in your life, it comes into reality. మీరు ఏమైనా ఇల్లు కడుతున్నారంటే ఇల్లు రిలేటెడ్ ముందే ప్లాన్ రెడీ చేసుకుని లేదంటే ఒక ఫోటో తీసుకుని పవర్ ఉంది అంటే డైరెక్ట్ గా విజువలైజేషన్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. హౌ వీ కెన్ జస్టిఫై దట్ ఆర్ కర్మ అనేవో లేదంటే వేరే ఉంటాయి కదా సబ్జెక్ట్స్, సో హౌ ఇట్ కెన్ బి? There are certain things where karma plays a big role. ఒకటి మనీ. బట్ యూజువల్లీ పీపుల్ కనెక్ట్ ఇట్ విత్ గాడ్. సో థ్యాంక్ గాడ్ నువ్వు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చావు అనేది జనరల్గా చెప్పాల్సింది కదా. గాడ్ అండ్ దిస్ థింగ్ విల్ డిఫర్. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? మనీని మనం లక్ష్మీదేవితో కొలుస్తాం మనకి హిందూస్. సో లక్ష్మీదేవికి చంచలత్వం అనే ఒక గుణం ఉంది. మనీ మేనిఫెస్టేషన్లో వాట్ ఆర్ ఆల్ ద బిగినర్స్ అండ్ మెజారిటీ టైమ్స్ వీళ్ళందరూ చాలా పెద్ద గోల్స్తో వస్తారు. ఈవెన్ ట్రూగా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా. బిగినర్స్ చేసేది ఏంటి అంటే స్పెసిఫిక్. మీరు పర్సనల్గా యూస్ చేసే ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయా? సో వాట్ యూ యూస్ పర్సనల్? నేను అచీవ్ చేయాలనుకుంటున్న కోరిక. మీరు జనరల్గా ఆడియన్స్కి ఇచ్చే ఒక సింపుల్ రిచువల్, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఒక more opportunities growing in. So that is a very simple and easy. హాయ్ ఎవ్రీవన్. మిడిల్ క్లాస్ టు రిచ్ అనే ప్రోగ్రాంలో మీరు డిఫరెంట్ టాపిక్స్ అనేవి తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ దీని రిలేటెడ్ మనం లాయర్స్ని ఇన్వైట్ చేసాం, డాక్టర్స్ని ఇన్వైట్ చేసాం, అండ్ కిడ్స్ రిలేటెడ్ అని లేదంటే ఎల్డర్స్ రిలేటెడ్, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ రిలేటెడ్ డిఫరెంట్ టాపిక్స్ అనేవి నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిలో పార్ట్ కింద ఇంకొకటి మనీ మేనిఫెస్టేషన్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఈ సబ్జెక్ట్ మనం ఇప్పటి వరకు టచ్ చేయలేదు. అండ్ ఈవెన్ నాకు కూడా న్యూ మనీ మేనిఫెస్టేషన్ అంటే, ఎందుకంటే ఐ వర్క్ మేజర్లీ ఆన్ అ లాజిక్ బేస్. సో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఓవర్ ద పీరియడ్ అది కాంపౌండ్ అవుతుంది, వెల్త్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ వేలో నేను మేజర్లీ స్ట్రాటజీ అనేది నా మెయిన్ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్ అనేది నేను జనరల్గా ఫోకస్ చేసే ఏరియాస్. బట్ మేనిఫెస్టేషన్ అనే ఏరియాలో చాలా వీడియోస్ నేను చూస్తూ ఉన్నా, లాట్ ఆఫ్ యాడ్స్ అనేవి వస్తున్నాయి ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో దీని రిలేటెడ్ నేను తెలుసుకుందాం అండ్ ఈవెన్ మీకు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను సౌమ్య గారిని ఇన్వైట్ చేశాను. హాయ్ సౌమ్య గారు. హాయ్ అండి. మేనిఫెస్టేషన్ అంటే అసలు ఏంటి? మేనిఫెస్టేషన్ అనేది మన కోరికలు, మన గోల్స్, మన డిజైర్స్ అండ్ రిజల్ట్. మనకు ఒకటి కావాలి అనుకొని మనం అనుకుంటాం, మనం రాసుకుంటాం కదండి గోల్స్. మేనిఫెస్టేషన్ ఇస్ ఆల్ గోల్స్. ఓకే. సో మేనిఫెస్టేషన్కి మనము లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యాడ్ చేస్తాం. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని మీరు క్లుప్తంగా అడిగారంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే. వాట్ ఎవర్ యూ గివ్, మీరు దాన్నే అట్రాక్ట్ చేస్తారు. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే, నేను మార్నింగ్ మనకు అందరికీ ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయండి. మనం మంచిగా హ్యాపీ మూడ్లో ఉన్నాము, మనకు అన్ని బాగా కనిపిస్తుంది, వీఆర్ ఫుల్ హ్యాపీ మూడ్ అండ్ వీ వాంటెడ్ టు షేర్ మన హ్యాపీనెస్ని. ఈ హ్యాపీనెస్ షేర్ చేసేటప్పుడు మనకి ఇష్టమైన సాంగ్ వచ్చింది అనుకోండి, మన హ్యాపీనెస్ ఇంకొంచెం డబుల్ అవుతుంది. సేమ్ సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్, మీరు అస్సలు ఫుల్ చిరాకులో ఉన్నారు అండ్ యూ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ ఉన్నారు. ఆ టైంలో మీరు సాంగ్ విన్నప్పుడు మీకు చిరాకు వస్తుంది. ఇక్కడ సాంగ్ చేంజ్ అవ్వలేదు, లిరిక్స్ చేంజ్ అవ్వలేదు, బట్ యూ చేంజ్డ్ యువర్ ఎమోషన్. సో వాట్ యూ గివ్ ఇట్ బికమ్స్ డబుల్. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇంకా మనకు చెప్పాలి అంటే యద్భావం తద్భవతి. మేనిఫెస్టేషన్ ఎప్పుడు పని చేస్తుంది అంటే, మీ థాట్స్ అన్నీ కూడా మీ కోరికలకి మీరు అలైన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఇన్ టు రియాలిటీ. ఓకే, వెరీ గుడ్ సబ్జెక్ట్. సో అసలు ఈ సబ్జెక్ట్లోకి మీరు వెళ్ళారు.
ఓకే, దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఫస్ట్ నేను మీకులాగే మేనిఫెస్టేషన్ అంటే మీరు వీడియోలు చూసానని అన్నారు. నాకు మా మదర్ పంపించారండి ఈ వీడియోస్ గురించి. ఇలా ఉంటాయి, ఇలా ఉంటే నీకు మారుతుంది, చేంజ్ అవుతుంది, హీలింగ్ చేసుకో, హోపనోపనో చేసుకో, ఇలాంటివన్నీ పంపించేవారు అనమాట. సో నేను బికాజ్ నా మైండ్ సెట్ కరెక్ట్గా లేకుండే అండ్ నేను చాలా షార్ట్ టెంపర్డ్ ఉండేదాన్ని. నేను ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసేదాన్ని అనమాట. చాలా బాగా అంటే చిన్నప్పటి నుంచి నాకు మా ఫాదర్ దగ్గర నేను వినడం ఏంటంటే కష్టే ఫలి. సో అది బాగా మైండ్లో ఉండిపోయింది. కష్టపడతాం కానీ నాకు ప్రమోషన్లు రావట్లేదు అనమాట. సో వన్ ఫైన్ డే ఐఎమ్ థింకింగ్ వై am I not getting the promotions? అందరికి వస్తున్నాయి, నాకు వెనకాల జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా రీచ్ అవుతున్నారు, వై am I not అన్నట్లు. సో ఐ ఆల్వేస్ యూస్ టు బ్లేమ్ కంపెనీ, ఐ ఆల్వేస్ యూస్ టు బ్లేమ్ నా మేనేజర్ని. నేను బటర్ వేయలేదు అందుకే నా మేనేజర్ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, బికాస్ ఐఎమ్ నాట్ ఏ బటరింగ్ పర్సన్. మనం ఏమన్నా పనే చూపిస్తాం. సో ఇలా నాలంటి కొంతమంది ఉంటారు అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. మనం ముక్కుసూటిగా మాట్లాడే కొద్దిగా ఒక బిహేవియర్ ఎక్కువగా ఉండేది నాకు చిన్నప్పటి నుంచి కూడా. బికాస్ ఆఫ్ దిస్ బిహేవియర్ నాకు షార్ట్ టెంపర్ ఉండేది. అండ్ దెన్ ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి నా మైండ్ సెట్ అనేది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. బికాస్ నేను కష్టపడుతున్నా, వై am I not attracting the fruits that I'm looking for? కష్టపడని వాళ్ళు కొంతమంది ఈజీగా ప్రమోషన్లు తెచ్చేస్తున్నారు, నేను ఇంత చేస్తున్నా నాకు ఎందుకు రావట్లేదు అనే దగ్గర నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎవ్రీడే మా మదర్కి ఫోన్ చేసి నేను ఏడ్చుకుంటూ ఆఫీస్లో ఇది జరిగింది అంటే, సో షీ స్టార్టెడ్ సెండింగ్ మీ ఇలాంటి వీడియోస్. ఫస్ట్ నిజంగా నేను చూసినప్పుడు నాకు ఇట్ డిడ్ నాట్ వర్క్డ్ అవుట్ మీ. ఇలాంటివి చేస్తే డబ్బులు వస్తాయంటే నేను కూడా ఇది ఒక్కటే చేసేదాన్ని అని ఇలా మా మదర్కే రివర్స్లో నేను కౌంటర్స్ వేయడం ఇలా జరిగింది. సో టు వర్క్ ఇనిషియలీ ఆన్ మై మైండ్ సెట్, సరే ఈ హోపనోపన అంటే ఏంటో ట్రై చేస్తే తప్పేం లేదు కదా, అమ్మ చెప్పేది మన మంచికే కదా అన్నట్లు ఐ ట్రైడ్ స్టార్టింగ్ హోపనోపనో. థింగ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ మై ఫేవర్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. సో ఇదేంటో బాగుంది, నేర్చుకుందాము ఈ సబ్జెక్ట్ అన్నట్లు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి గూగుల్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో నాకు ఇది మంచిగా అనిపించింది. ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీవన్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మై మైండ్ సెట్. సో బేసికలీ అందరం న్యాచురల్ మేనిఫెస్టర్స్, కానీ దేని మీద ఫోకస్ చేయాలో మనకు తెలియదు. This subject teaches you where to focus, what are your flaws, what are your strengths. So మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి, కానీ మన ఫ్లాస్ హీల్ చేసుకునేటివి ఏవి సబ్జెక్ట్స్ మనకు స్కూల్లో నేర్పించలేదు, కాలేజ్లో నేర్పించలేదు. అసలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏమీ ఉండవు. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు చెప్తున్న మనీ సేవింగ్ సబ్జెక్ట్ మీ సైడ్ నుంచి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే సబ్జెక్ట్ ఇప్పటి వరకు నాకెవరు చెప్పలేదండి. అండ్ నేను కూడా వినలేదు. ఇప్పుడు కూడా మనం విన్నది 4 రాళ్ళు వెనకేసుకోండి, 4 రాళ్ళు వెనకేసుకోండి అని, కానీ ద వే ఎవరు మనకు చెప్పలేదు. సో దానికి తోడు మనకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, మన మైండ్ సెట్ ట్యూన్ అయిపోతుంది. సో ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ టు చేంజ్ మై మైండ్ సెట్ నేను స్టార్ట్ చేశాను. స్లోలీ ఐ లవ్డ్ ద సబ్జెక్ట్. సో నేను కోర్సెస్ చేశాను, సర్టిఫికేషన్స్ చేశాను. నేను నాలో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఫస్ట్ మై షార్ట్ టెంపర్ గాట్ రెడ్యూస్డ్ టు 50% విదిన్ 45 days. గ్రేట్. పుట్టినప్పటి నుంచి తగ్గింది, నాకు ఈ 45 days లో రిజల్ట్ కనిపించింది షార్ట్ టెంపర్. సో దట్ ఈస్ ద హైయెస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సెకండ్ ఈస్ మనీ మేనిఫెస్టేషన్. సో యాజ్ ఎ హెచ్ఆర్ గా ఐ యూస్ టు earn 40,000 per month, but my expenses are 90,000. Okay, it's a usual case. Exactly. Sometimes it might go to 1 lakh based on the emergency situations at home అన్నమాట. సో ఇలా ఉండేది. నాకు అప్పటి వరకు క్లారిటీ ఉండేది కాదు. మేనిఫెస్టేషన్ వచ్చేంత వరకు ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ. ఐ నీడ్ టు ఇంక్రీజ్ మై ఇన్కమ్ అనేది. ఇంక్రీజ్ చేద్దామన్నా నేను ఒక హెచ్ఆర్ని, టెక్నికల్ని కూడా కాదు, పార్ట్ టైం ఏమైనా చేసి ఫ్రీలాన్సింగ్ చేసుకొని మనం సంపాదించుకుందాము అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. ఎగ్జాక్ట్లీ. అండ్ మన చుట్టూ ఉన్న హెచ్ఆర్ ఫ్రెటర్నిటీ, అంటే ఇప్పుడు మీ ఫీల్డ్ లో మీ ఫ్రెటర్నిటీ ఉంటుంది, నా ఫీల్డ్ లో నాకు హెచ్ఆర్ ఫ్రెటర్నిటీ అనేది ఉంటుంది. హెచ్ఆర్ ఫ్రెటర్నిటీ వాళ్ళు నాకేం చెప్పారు, మన హెచ్ఆర్కి ఇంతే సాలరీస్, మనం ఓన్లీ డైరెక్టర్ లెవెల్స్, వీపీ లెవెల్స్ లో ఉంటేనే మనకు కొన్ని lakhs లో వస్తుంది, బట్ నాట్ దట్ ఎక్స్టెంట్. అండ్ మనకు టెక్నికల్ వాళ్ళకి బోనస్లు ఇస్తారు, హెచ్ఆర్ వాళ్ళకి బోనస్లు ఉండవు. ఇట్ ఈస్ ఓన్లీ ది సాలరీ అనమాట. ఇప్పుడు ఇస్తున్నారులేండి, బట్ ప్రీవియస్లీ ఇట్ ఈస్ ఓన్లీ సాలరీ. సో మహా అంటే వీ కెన్ ఓన్లీ గో ఫర్ 20%, 30% హైక్ ఇన్ అవర్ కాంపన్సేషన్. సో నేను 40,000 నుంచి 30% అనుకున్నా. ఐ am not even reaching 60,000. This is where I invested manifestation in this. సో నేను
మేనిఫెస్ట్ చేసుకున్నాను 40,000 నుంచి నాకు టేక్ హోమ్ 1,50,000 రావాలి అని. దిస్ ఈస్ అ మేనిఫెస్టేషన్ ఐ డిడ్ ఓకే irrespective of all the limiting beliefs I'm holding it. Within నాకు 3 months లోపల I got 2 opportunities. I manifested for 20 lakhs but I got this salary as 25 lakhs. ఓ రియల్లీ గ్రేట్. So this is a manifestation అంటే హ్యూజ్ అమౌంట్. ఓకే 40,000 నుంచి నాకు 1,50,000 వస్తుందంటే ఓకే నేను వాట్ ఎవర్ ద లోన్స్ ఐఎమ్ హ్యావింగ్, ఈఎంఐస్ ఐఎమ్ హ్యావింగ్, నేను అవన్నీ కూడా తీర్చేసి ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు సేవ్ మై మనీ. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ హ్యాపెండ్ ఇన్ మై మనీ మేనిఫెస్టేషన్. ఐ స్టార్టెడ్ సేవింగ్ మనీ. ఇంతకు ముందు సేవ్ అనేది ఉండేది కాదు. సో దట్స్ హౌ ఐ గేమ్ ఇన్ టు దిస్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్. ఓకే రియల్లీ నైస్. వెరీ లైక్ ఇంప్రెసివ్ టు నో అబౌట్ ఇట్. సో హౌ యూ లాజికల్లీ కరెక్ట్ ఇట్? సో ఇప్పుడు 1.5 lakh అనేది లాజికల్ రీజన్ ఏమై ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ. సో ఐ కమ్ టు ద పాయింట్. 40,000 నా సాలరీ. నా చుట్టూ ఉన్న హెచ్ఆర్ ఫెటర్నిటీ నాకు ఏం నేర్పించారు? మన ఎక్స్పీరియన్స్ కి ఇంతే ఉంటుంది, మార్కెట్ స్టాండర్డ్స్ ఇంతే ఉంటుంది. దీస్ ఆర్ లిమిటింగ్ బిలీవ్స్ యు ఆర్ కీపింగ్. అంటే మీ మైండ్ కి మీరే చెప్తున్నారు నేను ఇంతనే కేపబుల్, నేను ఇంతే రీచ్ అవ్వగలను, నేను ఎందుకు 1.5 ట్రై చేయకూడదు అని నేను ఎప్పుడు దృష్టికోణంలో నేను చేయలేదు. సో ద లాజిక్ దట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ 1.5, ఐ చేంజ్డ్ మై మైండ్ సెట్ దట్ ఐఎమ్ కేపబుల్ ఇనఫ్ ఫర్ 1.5 lakh per month. ఓకే. సో లిమిటింగ్ బిలీఫ్స్ హోల్డ్ యూ నాట్ టు అచీవ్ ద సక్సెస్. సో ఎలా అంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్లో ఇది వర్కౌట్ అవ్వదేమో, నాకు ఇంతే వస్తుందేమో. సో దిస్ ఈస్ వి కీప్ రిపీటింగ్ వాట్ ఎవర్ యూ కీప్ రిపీటింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ కమ్స్ ఇన్ టు రియాలిటీ. ఓకే. ఐ చేంజ్ దట్ రిపీటింగ్ వర్డ్స్. ఓకే. ఆ వర్డ్స్ చేంజ్ చేయడం వల్ల ఐ స్టార్టెడ్ మీటింగ్ డైరెక్టర్ లెవెల్ పీపుల్, ఎగ్జిక్యూటివ్ పీపుల్ ఇన్ మీటింగ్స్, SHRM ఈవెంట్స్ అట్లా అవుతూ ఉంటాయి కదా, HR ఈవెంట్స్. సో ఐ స్టార్టెడ్ మీటింగ్ ద పీపుల్. ఐ జస్ట్ టోల్డ్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద చేంజ్ అండ్ దీస్ ఆర్ మై ఎక్స్పర్టీస్ ఇన్ HR. ఓకే. దట్స్ హౌ ఐ గాట్ టు నో ద పీపుల్. అండ్ విదిన్ 3 months పీపుల్ ఓన్లీ అప్రోచ్డ్ మీ. ఎందుకంటే నేను ఆ ఈవెంట్లో నేను ఎక్స్ప్రెస్ చేసిన నా కేపబిలిటీస్, ఎక్స్పర్టైజ్ విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్ దట్ ఐఎమ్ ఇన్నఫ్ ఫర్ 1.5 per month. ఓకే. దట్ ఈస్ వాట్ it got to me. Great. Within 3 months that much hike ante chala good. So what technique you followed for achieving this? Every day I am visualizing this. Okay. Every day I close my eyes, I sit. There is no timing, sir. Okay. Because I only feel the energy, the intensity, the frequency that we give. Okay. So every day I close my eyes, I'll take a 3 deep breath ins and breath outs. Okay. I'll close, I'll think that I'm reaching to this company. I have an offer letter with 25 lakhs per annum. Okay. I see that offer letter because I am a HR. I prepare hundreds of offer letters. So Correct. it is easy for me to imagine the offer letter with that particular package. Okay. So this is one technique I use even now, visualization. Because Great. brain remembers only pictures. It doesn't remembers anything. ఓకే. సో ఈవెన్ ఇన్ విజువలైజేషన్లో కొంతమంది బోర్డు మీద ఎక్కడైనా రాసుకోమంటారు, లేదంటే మీరు ఏమైనా ఇల్లు కడుతున్నారంటే ఇల్లు రిలేటెడ్ ముందే ప్లాన్ రెడీ చేసుకుని, లేదంటే ఒక ఫోటో తీసుకుని డైలీ చూడమని చెప్తారు. ఈజ్ దట్ ట్రూ? ది విజువలైజేషన్ అనేది కొంతమందికి కళ్ళు మూసుకోగానే ఇమాజినేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఫ్యూ పీపుల్ దే కాంట్ ఇమాజిన్. అలాంటి వాళ్ళకి డైరీలో రాసుకొని దాన్ని చూసి కళ్ళు మూసుకొని దాన్ని విజువలైజేషన్ చేసుకోమంటారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్యాపబిలిటీ ఆఫ్ ది పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఉన్నారు సార్, ఎప్పుడైనా మేము ఏదైనా వెడ్డింగ్ అటెండ్ అవుతున్నాం అనుకోండి, ఐ టెల్ నువ్వు రెడ్ కలర్ వేసుకొని, నువ్వు ఈ కలర్ జ్యువెలరీ పెట్టుకొని, నువ్వు ఇలా హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటావు అని చెప్తాను. నాకు ఇమాజినేషన్ అనేది కంప్లీట్ పిక్చర్ నేను ఐ కెన్ ఇమాజిన్. కమింగ్ టు మై మదర్, షీ కాంట్ హ్యావ్ దట్ ఇమాజినేషన్ క్యాపబిలిటీ. కళ్ళు మూసుకోగానే కొంతమందికి రావు అసలు. దట్ ఈస్ వై ఈ యొక్క అంటే రాసుకోవడము, బొమ్మలు వేసుకొని దాన్ని చూస్తూ ఉండడం అనేది సజెస్ట్ చేస్తారు. సో ఇమాజినేషన్ పవర్, యు ఆర్ వెరీ ఇమాజినేటివ్ పవర్ ఉంది అంటే డైరెక్ట్ గా మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. సో మేనిఫెస్టేషన్ అనేది ఇమోషన్స్ తోనే పని చేస్తుంది. ఓకే. సో కొంతమంది ఈవెన్ కళ్ళు మూసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి, లేదంటే ఏమేమి పనులు చేయాలనేది గుర్తొస్తూ ఉంటాయి, యాక్చువల్గా ఏది విజువలైజ్ చేసుకోవాలనేది కంటే. కరెక్ట్. యా, దట్స్ గుడ్ ఇన్ ఏ వే. పిక్చర్స్ అనేది బెటర్ అని నేను అనుకుంటున్నా. దట్ డిపెండ్స్ ఆన్ అగైన్. నో సార్, పిక్చర్స్ అనేది కంపల్సరీగా. ఎందుకంటే మనకు చిన్నప్పుడు కూడా స్టడీస్ లో చూస్తే ఏ ఫర్ యాపిల్ అంటారు కానీ ఏపీఎల్ఈ అని నేర్పించలేదు మనకు. బికాస్ యాపిల్ గెట్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అందుకనే పిక్చర్స్ ని చూస్తే మీరు ఇప్పుడు
For example, I want to buy a Range Rover car. Okay. I'll keep looking Range Rover car Okay. image and I'll close my eyes and నాకు ఆ Range Rover car కనిపిస్తుంది. Okay. So that is how visualization with pictures will help. గ్రేట్. సో ఇట్స్ వెరీ గ్రేట్ సబ్జెక్ట్. మనం హార్డ్ వర్కింగ్ అనే దాని మీద కొంటే ఇదేంత ఇంకా కొంచెం ఈజీ సబ్జెక్ట్ అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే దీనికి ప్రాక్టీస్ కావాలి అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఎమోషన్స్ అండ్ బేసికలీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అండ్ ఇన్నర్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ వరల్డ్. యా, దట్స్ గుడ్ అని. సో ఇప్పుడు జనరల్గా మీరు చెప్పేది ప్రకారం ఏంటంటే లైక్ హార్డ్ వర్క్ చేయడం కంటే ఈ ఇంటర్నల్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. బట్ కొంతమంది మీరు స్టార్టింగ్ ఫేజ్లో మీరు చూసినట్టు చాలా మంది హార్డ్ వర్క్ పెడుతూ ఉంటారు, ఎఫర్ట్ పెడుతూ ఉంటారు, బట్ దే కీప్ ఫెయిలింగ్ కదా. సో అలాంటివి మనం ఎలా జస్టిఫై చేసుకోవాలి? వాళ్ళకి ఈవెన్ మేనిఫెస్టేషన్ ఉందని కూడా తెలియదు, మీకంటే సమ్వన్ ఎవరైనా చెప్పారు. సో హౌ వీ కెన్ జస్టిఫై దట్ ఆర్ కర్మ అనే లేదంటే వేరే ఉంటాయి కదా సబ్జెక్ట్స్, సో హౌ ఇట్ కెన్ బి? See, karma will not be there in profession especially. Okay. Business కానీ జాబ్ లో కానీ కర్మ ఉంది అంటే I don't believe. If we are failing it, it is మన కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వేర్ కర్మ ప్లేస్ ఎ బిగ్ రోల్. ఒకటి మనీ, ఇంకొకటి హెల్త్, ఇంకొకటి రిలేషన్షిప్స్. మీరు చూస్తుండొచ్చు చాలా మంది క్యాన్సర్ వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో దే ఆర్ వెరీ హెల్తీ బట్ దే హ్యావ్ డిటెక్టెడ్ విత్ ది క్యాన్సర్. దట్ ఈస్ కర్మ. అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విధంగా డివోర్స్ అవ్వడము లేదా ఎప్పుడు గొడవలు అవ్వడం. సో కాన్స్టెంట్ రిలేషన్షిప్ ఇష్యూస్, దట్ ఈస్ ఆల్సో ఎ కర్మ. అండ్ యూ హ్యావ్ లాస్ట్ ఈజ్ మనీ. అంటే ఇప్పుడు మనీ ఏంటంటే మీరు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసింది దాన్ని పోయింది, దాన్ని ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ కర్మ, ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ఫర్ యూ. బట్ మీకు ఏంటంటే మీరు ఎవరికైనా మనీ హెల్ప్ చేయాలని ఇచ్చారనుకోండి, అది తిరిగి రాకపోవడం, దట్ ఈస్ కర్మ. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో మనం కాన్స్టెంట్ గా ఫెయిల్ అవుతున్నాము అంటే ఇట్ ఈస్ హై టైమ్ టు డూ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేయాలి సార్. సో నేను ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, నేను కష్టపడుతున్నాను బట్ నాకు ప్రమోషన్ రావట్లేదు, ఎందుకు? అప్పుడు ఎప్పుడు కూడా నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఐ థాట్ నేను మేనేజర్ని ఇంప్రెస్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ బటరింగ్ మై మేనేజర్, ఐఎమ్ నాట్ గిఫ్టింగ్ మై మేనేజర్, అందుకే నాకు ఇది రావట్లేదు అని. దట్ ఈస్ మై మైండ్ సెట్. వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్, నేను చేసిన అనాలిసిస్ ఏంటంటే, బికాస్ ఆఫ్ మై స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, బీయింగ్ ఇన్ టు హెచ్ఆర్ ఐ కెనాట్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఐల్ కమ్ బ్యాక్ టు యూ, వి విల్ గెట్ బ్యాక్ టు యూ, ఇలానే చెప్పాలి. నేను అలా చెప్పాను. ఇఫ్ యు ఆర్ ఎంప్లాయీ ఆఫ్ మై కంపెనీ అండ్ యు ఆర్ కమింగ్ అండ్ దిస్ విల్ నాట్ వర్క్అవుట్ అనుకోండి, నో సార్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అని నేను ఐ విల్ టెల్ అప్ ఫ్రంట్. బట్ యాజ్ ఎ హెచ్ఆర్ లాంగ్వేజ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే దట్. వి విల్ టెల్ దట్ ఐ ఎమ్ వర్కింగ్ ఆన్ దిస్, ఫర్ ష్యూర్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇందులో నాకు ఈగో నా ఈగో అంతకుముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేది, మనం కాంది వస్తుంది అని హోప్ ఇవ్వకూడదు అనేది, దట్స్ మై మైండ్ సెట్. దట్ ఈస్ వై ఐ ల్యాక్ ద ప్రమోషన్. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేనేం ఆయనకు మోసం చేయట్లేదు, ఎంప్లాయీస్ కి ఎవరికి మోసం చేయట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ ఐ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ఎ సాఫ్ట్వేర్ వే. యా, సో ఐ చేంజ్డ్ ద వే దట్ ఐ థింక్, ఐ స్పీక్, ఐ ఎంగేజ్ విత్ ద పీపుల్. ఇంతకు ముందు ఆ చేంజ్ ఉంది కాబట్టి నాకు ప్రమోషన్ రాలేదు, బికాస్ ఐఎమ్ బీయింగ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, వన్స్ ఐ చేంజ్ ద వే దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ ద వర్డ్స్ త్రూ ఇంట్రోస్పెక్షన్, దెన్ ఐ am now able to get all the vibes that I am looking out for. ఎవ్రీ ఆపర్చునిటీ నాకు అనుకూలంగా మారేలాగా ఎనర్జీని నేను ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్. ఈవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే కొంతమంది సెల్ఫ్గా లైఫ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మేబీ అది బిజినెస్ అయినా అవనివ్వండి, రిలేషన్షిప్స్ అయినా అవనివ్వండి, లేదంటే హెల్త్ రిలేటెడ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫెయిల్ అవుతున్నారు అంటే మేజర్ టైమ్స్ మనదేమీ మిస్టేక్ లేదు అనే ఒక సెల్ఫ్ ఈగో తోటి దాన్ని మనం వేరే వాళ్ళ మీదకి నెట్టడానికి ట్రై చేస్తాం. అది బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ అని కానీ, లేదంటే మా ఫాదర్ మూలంగా, మా ఫాదర్ నాకు డబ్బులు వచ్చింటే నేను రిచ్ అయిపోయేవాడిని, లేదంటే మా మదర్ నాకు సపోర్ట్ చేస్తుంటే, లేదంటే మా తమ్ముళ్ళు లేదంటే అన్నలు సపోర్ట్ చేస్తుంటే, రిలేటివ్స్ సపోర్ట్ చేస్తుంటే అయిపోయేవాడిని, లేదంటే నేను ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చాను వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదు, అది తిరిగి వచ్చి ఉంటే నేను వెల్త్ క్రియేట్ చేసుకోగలిగేవాడిని. సో ఈ టైప్లో మనం వేరే వాళ్ళ మీద నెట్టడానికి ట్రై చేస్తాం. అదే బిజినెస్లో అనుకోండి, క్లయింట్స్ మంచిగా లేరు, లేదంటే క్లయింట్స్ వరస్ట్, నాకు వచ్చే క్లయింట్స్ అందరూ, కస్టమర్స్ అందరూ అప్పులు తీసుకుని నాకు తిరిగి ఇవ్వలేదు, ఈ టైప్లో మనం వేరే వాళ్ళ మీదకి నెట్టడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా మీ అంతటి మీరు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుని ప్రాపర్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే కనుక అసలు ఏం జరుగుతుంది,
ఇప్పుడు ఈ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి, దీని నుంచి ఓవర్కమ్, ఇంకొకసారి ఇదే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తే దీన్ని బయటకు రావడానికి ఏం చేయాలి, ఇది మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నారంటే మీరు ఆ ఫెయిల్యూర్ని ఇంకొకసారి ఫేస్ చేయరు. ఇంకొకసారి కొత్త ఫెయిల్యూర్ వస్తుంది, దాని తర్వాత మేబీ ఇంకొక 2-3 ఫెయిల్యూర్స్ తర్వాత యూ కెన్ సీ సక్సెస్. జనరల్గా ఏంటంటే మనం ఈ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఆర్ ఫెయిల్యూర్స్ రిలేటెడ్ ఆర్ సెల్ఫ్ గ్రోత్ రిలేటెడ్ మన చైల్డ్హుడ్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మనం చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతాం. కొంతమందికి ఏంటంటే లవబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ప్రతి ఒక్కరు తిట్టడం లేదంటే వాళ్ళని డిమోటివేట్ చేయడం, పుష్ చేయడం ఆ టైప్లో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ అవుతారు అనేది మీ ఒపీనియన్? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ, బికాస్ ఎవ్రీ వన్స్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్. ఆ ఎన్విరాన్మెంట్ వల్లే మీరు ఇప్పుడు ఏదైతే బిహేవ్ చేస్తున్నారో దట్ ఈస్ ఇంపాక్టింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. మనకి ఇప్పుడు మన పేరెంట్స్ ఏదైనా అడిగింది మనకు కొనియలేదు అనుకోండి, ఐఎమ్ 100% బెట్ కడతాను ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళ పిల్లలకి అడగకనే ఇచ్చేస్తారు, బికాస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్యూన్డ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో మనకి ఏదైతే చిన్నప్పుడు లేదో యూ విల్ క్రేవ్ ఫర్ దట్ నౌ. యూ డోంట్ హ్యావ్ అటెన్షన్, you will seek attention everywhere you go. You don't have love, you will seek love from external members. Correct. You don't have anything, you will crave for that now. So I inner the మన childhood 5 years నుంచి 15 years వరకు there will be huge impact on your mindset. So మీరు ఇప్పుడు ఏదైనా ఇందాక నేను చెప్పాను, I'm very straightforward. దట్ ఈస్ బీయింగ్ బికాస్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఎన్వైరన్మెంట్ ఐ గ్రూ అప్. ఓకే. సో అందుకే నేను ఎప్పుడు కూడా నాకు అలా లాయల్గా ఉండాలి, హానెస్టీగా ఉండాలి, నేను అలా మాటలు మార్చేసి చెప్పకూడదు అనే ఎన్విరాన్మెంట్లో పెరిగాను నేను. దట్ ఈస్ వై ఐఎమ్ ఆల్వేస్ బీయింగ్ వెరీ హానెస్టీ, లాయల్. నేను వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను. నేను ఐ డోంట్ బిల్డ్ సంథింగ్ అంటే మాయ చేసి మసి చేసి ఇలాంటివన్నీ నాకు వర్కౌట్ అవ్వదు, బికాస్ నేను అలా పెరుగుతూ వచ్చాను. So now because of that behavior నాకు కొన్ని దగ్గర I am not seeing the success. So started working on myself. I am not lying again, but putting it in a different way. That is what అట్లా అన్నమాట. సో ఎవ్రీ పర్సన్కి ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే డెఫినెట్లీ దే నీడ్ టు రైట్ ఎవ్రీడే థాట్స్, హౌ యు ఆర్ బిహేవింగ్. మీకు ఒక సిచ్యువేషన్, మీరు ఒక మీటింగ్ వెళ్ళారు, ఆ మీటింగ్ సక్సెస్ గా అయ్యింది అనుకోండి, రైట్ యువర్ థాట్స్, రైట్ యువర్ సక్సెస్ స్టోరీస్. యూ వెంట్, మీటింగ్ డిడ్ నాట్ వర్క్డ్ అవుట్, సంథింగ్ యువర్ మైండ్ గాట్ అప్సెట్, యువర్ డే హ్యాస్ స్పాయిల్డ్, యువర్ నాట్ ఈవెన్, యువర్ షోయింగ్ ఈవెన్ దట్ యాంగర్ టు ఆన్ యువర్ ఫ్యామిలీ. రైట్ ఆల్ దోస్ యువర్ బిహేవియర్స్, యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ yourself. ఈ కైండ్ ఆఫ్ అనుకుంటే కనుక డెఫినెట్ గా వి షుడ్ బి ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కోచింగ్ ప్రోగ్రామ్. జనరల్ గా మనం ఓన్ గా చేసుకోలేం. yes sir, అంటే మన క్వశ్చన్స్, రైట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం మనకి రావాలి. yes, and I have seen many people failing. ఇక్కడ ఏదో అనుకుంటారు బట్ అది వర్కౌట్ అవ్వదు, ఇంకా కంటిన్యూస్లీ బ్లేమ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వైఫ్ ని, కొన్నిసార్లు కిడ్స్ ని, పక్కన వాళ్ళని, ఇటు పక్కన వాళ్ళని, అలా. యా, దట్స్ గుడ్. సో జనరల్ గా మనం ఈ వెల్త్ క్రియేషన్ ఆర్ మనీ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఒక మిత్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ అ థాట్ ఏంటంటే, నేను ఇలా కూర్చుని అనుకుంటే ఏదైనా చేసే డబ్బులు వస్తాయి అని అనుకుంటే, నేను ఇలా కూర్చుని అనుకుంటే చాలు కదా, ఎందుకు పని చేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. సో దానికి మీరేం చెప్తారు? సో మేనిఫెస్టేషన్ అంటేనే ఆ మిత్ ఉంది, నాట్ ఓన్లీ ఫర్ మనీ మేనిఫెస్టేషన్. యాజ్ సూన్ యాజ్ యూ, మనం ఏదైనా ఒక వీడియో చూడండి, దాంట్లో కంపల్సరీగా మీకు కమెంట్స్ ఉంటాయి. ఆ కమెంట్స్ లో ఫస్ట్ మనం పెట్టేది ఇలా చేస్తే డబ్బులు వస్తాయా, మీకు డబ్బులు సంపాదించుకోవడానికి మీరు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, ఇలాంటి కాన్సెప్ట్సే ఉంటుంది. కానీ మేమేమి ఇక్కడ అంటే ద మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ మేనిఫెస్టేషన్ కోచ్ ఎవ్వరు కూడా మీరు పని మానేయండి అని చెప్పట్లేదు. కష్టే ఫలి దగ్గర ఇష్టే ఫలి చేసుకోండి అంటున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. నేను ఇన్ని రోజులు నేను కష్టపడితేనే నాకు డబ్బులు వస్తాయి, బికాస్ ఐ వాస్ ట్యూన్డ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. కష్టే ఫలి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా నాకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదు నాన్న అంటే, కష్టపడమ్మా వస్తుంది అని అంటారే కానీ వీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అదర్. కష్టే ఫలి అన్నట్లు. సో యువర్ మైండ్ ఇస్ సో ట్యూన్డ్. మీరు 8 hours 9 hours చేస్తేనే మీకు ఆ ఫలితం వస్తుంది అనేది, యు ఆర్ గివింగ్ కాన్స్టెంట్ ఎనర్జీ. అది వచ్చినప్పుడు యూ విల్ అట్రాక్ట్ ద సేమ్ థింగ్. మీరు కష్టపడతారు, దానికి తగిన ఫలితం యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ బికాస్ ఓన్లీ ఆఫ్ యువర్ మైండ్ సెట్. సో నేను కూడా ఈ ఒక దాంట్లో ఉన్నాను. కోవిడ్ వచ్చినప్పుడు అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం 2020లో. సో నేను మార్నింగ్ 6 o'clock లాగిన్ అవుతే ఐ యూస్ టు లాగ్ అవుట్ అట్ 1 o'clock in the night. అంత హెవీ ఫ్లో ఆఫ్ ఆన్ బోర్డింగ్స్ మాకు అప్పుడు ఉండేది. నేను ఒక 8 టీమ్ మెంబర్స్ ని హ్యాండిల్ చేసేదాన్ని. వాళ్ళ రిపోర్ట్ అంతా పూల్ చేసి అంతా టీమ్ మేనేజింగ్, ఇట్ టేక్స్ టైం. సో నాకు అప్పుడు అనిపించేది, ఇంత కష్టపడుతున్నా కానీ శాలరీ మాత్రం అక్కడే ఉంది, ఎందుకు పని చేయాలి అన్నట్లు అంటే డెస్పరేషన్ మోడ్ ఇలా వచ్చింది.
సో నేను ఈ సబ్జెక్ట్కి వచ్చాక Hmm. వెన్ ఐ లెర్న్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ ఐ చేంజ్డ్ మై మైండ్ సెట్. ఐ విల్ వర్క్ 5 hours ఓన్లీ. నా Okay. జాబ్ కన్నా నేను ఎక్కువ ఇక్కడ ఎర్న్ చేస్తానని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో ఐ యూస్ Great. టు గెట్ 1.5 దేర్. ఇప్పుడు అక్కడ మళ్ళీ నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు వర్క్ చేయాలి. యూజువల్లీ మినిమం 9 hours 9 ఉంటుంది, work, మాక్సిమం ఇంకా And 12 మనం- 16 కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. యుఎస్ కస్టమర్స్ ఉన్నారు అనుకోండి, మై Ah. కంపెనీ ఇస్ యూజర్స్ బేస్డ్. సో ఇఫ్ ఐ Okay. నీడ్ టు టాక్ టు స్టేక్ హోల్డర్స్, నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ మై ఫ్యామిలీ, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ మై డాటర్. సో నేను అప్పుడు ఐ చేంజ్డ్ మై మైండ్ సెట్. ఐ వాంటెడ్ మేనిఫెస్టెడ్ 5 hours పని చేయాలి, జాబ్ కన్నా ఎక్కువగా నేను స్పెండ్ చేయాలి. కష్టేఫలి నుంచి ఐ Hmm. స్టార్టెడ్ చేంజింగ్ మై మైండ్ దట్ ఐ నీడ్ టు ఎర్న్ మనీ ఈజీలీ విత్ 5 hours జాబ్. ఓకే. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ త్రూ కోచింగ్. ఓకే. సో ఒక మైండ్ సెట్ షిఫ్ట్ వల్ల యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొకటి కామెంట్ సెక్షన్ ఇందాక మనం చూసుకుంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇది మీరే చేసుకోవచ్చు కదా, ఈవెన్ నాకు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కామెంట్స్. నీకు మనీ మేనేజ్మెంట్ తెలిస్తే నువ్వే చేసుకుని నువ్వే రీచ్ అవ్వచ్చు కదా, యూ మైట్ బికమ్ అ బిలియనియర్, రైట్. ఇంకెందుకు అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారు. మేనిఫెస్టేషన్ ఇంకా అది నాది కంప్లీట్ స్ట్రాటజీ వైజ్ కాబట్టి ఇంకా కొంచెం ఓకే, బట్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఇట్స్ అ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో దానికి ఎలా ఆన్సర్ ఇస్తారు? సార్ డివైన్ టైమింగ్ అంటారు Okay. దేనికైనా. ఇప్పుడు మామూలుగా వినే వాళ్ళకు ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఇట్ సౌండ్స్ లైక్ దట్. నేను వాళ్ళని Okay. తప్పనను, వాళ్ళకి అలానే వినిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారి నాకు మా మదర్ చెప్పినప్పుడు కూడా నేను ఇలానే సౌండ్ చేశాను, నేను అసలే ప్రాబ్లం లో ఉంటే నువ్వేం చెప్తున్నావు అని. బట్ మనకు ఆ ప్రాబ్లం పీక్ వెళ్తుంది చూడండి, ఇంకా Hmm. మనకి ఏ దారి లేదు, ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నప్పుడు ఈ దానికి వస్తారు సార్. ఓకే. దెన్ దే విల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ అని. ఓకే. సో మేనిఫెస్టేషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థం అవుతుంది. Okay. జస్ట్ ఒక వీడియోలో విని మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది అంటే దెన్ అబ్సల్యూట్లీ అందరూ ఇంకా అది వినేసి అయిపోవాలి కదా ఈ పాటికి. ఇంకొక లాజిక్ కూడా చెప్తాను నేను. కష్టే ఫలి అని అంటారు, మరి మన ఇండియాలో ఉన్న లేబర్ అందరూ ఎందుకు బిలియన్స్ అవ్వలేదు, బిలియనర్స్ అవ్వలేదు, కరెక్ట్. మిలియనర్స్ అవ్వలేదు? బికాస్ ఇట్స్ మైండ్ సెట్. ఓకే, గుడ్ ఆన్సర్. అండ్ దీనికి కామెంట్ చేయాలి మీరు. ఓకే, సో ఈ వెల్త్ క్రియేషన్ ఆర్ బిలియనర్ అవ్వాలి, లేదంటే సో ఈవెన్ ద ఎక్స్ట్రీమ్ చూసుకుందాం, బిలియనర్ అవ్వడం అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా స్కిల్స్ నేర్చుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో దీనిలోకి ఇఫ్ సమ్వన్ మేనిఫెస్టెడ్ ప్రాపర్లీ బై ఫాలోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టెక్నిక్, కెన్ దే బికమ్ అ బిలియనర్? 100% సార్, ఓకే. 100%. ఓకే. ఎవరైనా ఏదైనా ఏ పని చేస్తున్నా కన్సిస్టెన్సీ ఉంది అంటే యూ విల్ అచీవ్ ద రిజల్ట్. ఓకే. మేనిఫెస్టేషన్ లో కొంతమంది మీరు కామెంట్స్ ఇవి కూడా చూస్తుంటారు, మేడం నాకు మొన్న వరకు ఆ టెక్నిక్ పని చేసింది, బట్ ఇప్పుడు నాకు పని చేయట్లేదు మేడం. అప్పుడు పని చేసినప్పుడు ఇప్పుడు కూడా పని చేస్తుంది కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే బికాస్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ సర్టెన్ రొటీన్స్. ఓకే. సార్ మీరు కొంచెం సక్సెస్ చూడగానే ఎనీవన్ దే లూజ్ సమ్, అంటే మన డైలీ రిచువల్స్ అని ఉంటాం కదా, అవి చెయ్యరు. ఓకే. యు ఆర్ గెటింగ్ స్లోలీ ఇన్ టు arrogance. ఓకే. సబ్జెక్ట్ నాకే తెలుసు అని arrogance, ఈగో, దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు స్క్వేర్. ఓకే. సో బిలియనర్ ఎవరైతే రీచ్ అయ్యారో దే షుడ్ కీప్ మేనిఫెస్టింగ్ ఫర్ మోర్. ఓకే. మీరు అక్కడితో స్టాప్ అవ్వకూడదు. ఓకే. సో మేనిఫెస్టేషన్ ఈజ్ అ నెవర్ ఎండ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ సైకిల్, ఇట్స్ ఎ ఇన్ఫినిటీ లూప్. ఓకే. ఇప్పుడు నేను 1.5 lakhs శాలరీ మేనిఫెస్ట్ చేశాను, నెక్స్ట్ ఇయర్ మై మేనిఫెస్టేషన్ షుడ్ బి 5 lakhs. ఎస్. December 2026కి ఐ నీడ్ టు గెట్ మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపిలో నేను ఇన్వెస్ట్ చేయాలి. ఐ నీడ్ టు హ్యావ్ దట్ విజన్. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ విజన్ దెన్ ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్స్ టు స్క్వేర్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు దీనికి ఏదన్నా టెక్నిక్ లాంటిది ఇప్పుడు చెప్పగలరా, లేదంటే దానికి ఏదైనా సెపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఇప్పుడు ప్రెసెంట్ ఇఫ్ సమ్వన్ వాంటెడ్ టు క్రియేట్ వెల్త్ మేనిఫెస్ట్ త్రూ మేనిఫెస్టేషన్, డెఫినెట్లీ సార్, ఫస్ట్ మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనీ మేనిఫెస్టేషన్కి. ఓకే. మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా రోజు ఫాలో అవుతే మీరు ఏదైతే స్ట్రాటజీస్ నేర్పిస్తున్నారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు విద్ ఇన్ దేర్ సాలరీ జాబ్ ఓన్లీ. ఓకే. సో దట్ ఈస్ అ మైండ్ సెట్ వీ విల్ బి క్రియేటింగ్ కమింగ్ టు ది మనీ మేనిఫెస్టేషన్. ఓకే. సో మేనిఫెస్టేషన్ని నేను ఎలా నేర్పిస్తాను ఈజీగా అర్థం అవ్వడానికి అంటే, చాలా మంది మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేసేసి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, లేదా నైట్ వెళ్ళిపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి అంటారు. కరెక్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఓకే. నేను అట్లానే డినై చేయట్లేదు,
నేను మేనిఫెస్టేషన్ నా సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఐ ఆస్ దెమ్ టు ట్రీట్ యువర్ మేనిఫెస్టేషన్. మీ గోల్, మీరు వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇది రావాలన్నది మీ మేనిఫెస్టేషన్ అయితే యూ ట్రీట్ దట్ మేనిఫెస్టేషన్ యాజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ లవ్ ఆర్ హూ హ్యాస్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, వాళ్ళు కాన్స్టెంట్ గా తిన్నావా, భోంచేసావా, ఏం చేస్తున్నావు, టీ తాగే టైం అయింది, టీ తాగావా, you're constantly thinking about your girlfriend or boyfriend. Correct. Manifestation 1,000 times faster గా వర్క్ చేసేది when you constantly think about your manifestations. Okay. Every second. Okay. So మీరు ఏ పని చేస్తున్నా you have to think about your manifestation. That's how manifestation is faster గా వర్క్ చేస్తుంది. ఓకే. సో దానికి మనం పిక్చర్స్ పెట్టుకోవడం, ఫోన్ లో వాల్ పేపర్లు పెట్టుకోవడం, సంథింగ్ We have different techniques, sir. Easy to go అయితే మనీ అఫర్మేషన్స్ అని ఉంటుంది. ఓకే. సో మనీ అఫర్మేషన్స్ మనకు గూగుల్లో చాలా దొరుకుతాయి. ఓకే. ఐఎమ్ బిలియనర్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇప్పుడు అప్పుల్లో ఉన్నోడికి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే ఎట్లా ఉంటుంది? కరెక్ట్. యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్, యూ విల్ నాట్ వైబ్రేట్. సో అవి మనకు వర్కౌట్ అవ్వదు సార్. ఎప్పుడైనా కూడా మనము తయారు చేసుకున్నది మనకు మన పరిస్థితికి తగ్గట్టుగా తయారు చేసుకున్న అఫర్మేషన్ విల్ వర్క్ ఫర్ యూ, బికాస్ ఇట్స్ యువర్ ఎనర్జీ, యువర్ ఎమోషన్, యువర్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటేనే కరెక్ట్, ఇట్స్ ఎ కామెడీ. అరే నా దగ్గర బ్యాంక్ లో రూపాయి లేదు, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే మనీ ఎట్లా వస్తుంది అనే దగ్గరికి మీ మైండ్ సెట్ అనేది వెళ్తుంది. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో ఇప్పుడు నేను 40,000 ఎగ్జాంపుల్ ఎర్న్ చేస్తున్నాం అనుకోండి మంత్లీ, అండ్ మనం ఎక్స్పెన్సెస్ 90,000 కట్టాలి. సో మనం ఎవ్రీ మంత్ స్ట్రగుల్ చేయాలి బిల్స్ పే చేయడానికి. ఇలాంటి దగ్గర ఈ మంత్ ఐఎమ్ హ్యాపీలీ ఈజీలీ ట్రయింగ్ టు పే మై బిల్స్ అనేది మనం స్టార్ట్ చేయాలి. అంటే స్లోగా విత్ ఇన్ వాట్ ద సర్కమ్స్టాన్సెస్ వీఆర్ ఇన్, సర్కమ్స్టాన్సెస్ కి తగ్గట్టుగా అఫర్మేషన్స్ చెప్తే యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ పాజిటివ్ ఇన్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్. సో ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయడానికి అఫర్మేషన్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సెకండ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఏ కనెక్షన్ విత్ మనీ. ఓకే. డూ యూ లవ్ మనీ? డూ యూ రెస్పెక్ట్ మనీ? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గర 1 రూపీ 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, చేంజ్ ఇచ్చారు, మీరు ఏదో కొనుక్కున్నారు, ఇంటికి వెళ్ళేసరికి యూ హ్యావ్ దట్ చేంజ్, where do you keep those change? Just we leave in the car majority times. Yeah. Exactly. Okay. Do you leave the same with 1 lakh rupees? No, we'll keep in bag or some store. Yeah. That's the difference. You are giving energy to the money. Okay. 1 rupee aina money, 1 lakh aina money, 1 crore aina money. But how you are treating 1 rupee ne ela treat chestunaru, 1 lakh ne ela treat chestunaru? Yeah. Money is money. Yes. We show the differentiation. That Correct. is the energy you are giving it to the money. So when we improve that money energies, Okay. we create wealth. Money comes to me. Okay. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను సార్, Okay. మీరు బాగా స్మైల్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేసి వామ్ వెల్కమ్ చేశారనుకోండి, Okay. నెక్స్ట్ టైం పిలిచినప్పుడు కూడా సార్ హాస్పిటాలిటీ చాలా బాగుంది, లెట్ మీ గో అగైన్ అని అనిపిస్తుంది. Yes. నేను వచ్చినప్పుడు మీరు చిరాకు పడ్డారు అనుకోండి, Okay. ఫర్ సమ్ అదర్ రీజన్, నెక్స్ట్ టైం మీరు పిలిస్తే నేను వస్తానా రానా? Majority times రారు. సేమ్ విత్ మనీ. Okay. సేమ్ విత్ మనీ. మీరు మనీ ఖర్చు పెట్టేటప్పుడు Okay. ఇప్పుడు అవసరమా, ఈ మంత్ అవసరమా, మళ్ళీ చూద్దాం కదా. సో యు ఆర్ గివింగ్ దట్ డెనియల్ మైండ్ సెట్ తోటి ఇవ్వడం అనేది కరెక్ట్ లో కాదంటారు. వైబ్రేషన్ ఎనర్జీ ఓకే. మేనిఫెస్టేషన్ లో. ఓకే. సో వీ హ్యావ్ టు చేంజ్ దట్ మనీ. స్పెండ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం థ్యాంక్ యూ మనీ అని చెప్పి స్పెండ్ చేయం, బాధపడుకుంటూనే స్పెండ్ చేస్తాం. సో దట్ ఈస్ వై మనీ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. ఓకే. సో యూ వాంట్ సమ్ వన్ టు కమ్ ఇన్ లైఫ్, యూ షో లవ్ Okay. లవ్ టు మనీ. ఓకే. అది వస్తున్నప్పుడు ఓకే, వెళ్తున్నప్పుడు కూడా మనం ఆఫ్ చేయాలంటారు. కోర్స్ ఓకే. ఆఫ్ కోర్స్. సో సో నేను ఇప్పుడు ఖర్చు పెడుతున్నాను అనుకోండి, Hmm. యాజ్ ఏ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ ఐ ఆల్వేస్ టెల్ వాట్ ఎవర్ ఐఎమ్ స్పెండింగ్ it comes back to me 100 times. Okay. So happy money, because of I spent 300 rupees here, I have reached this office easily. ఓకే. సేఫ్ గా నన్ను ఒక కార్ లో తీసుకొని వచ్చి ఇచ్చింది, Correct. ఎందుకు నేను డబ్బు ఇచ్చినందుకే కదా. ఎస్. సో బీ గ్రేట్ఫుల్ విత్ దాట్ ఎమోషన్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఓకే. బట్ దెన్ మనీ విల్ డబుల్. ఓకే. బట్ యూజువల్లీ పీపుల్ కనెక్ట్ ఇట్ విత్ గాడ్. సో థ్యాంక్ గాడ్ నువ్వు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చావు అనేది జనరల్ గా చెప్పాల్సిందే కదా స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు. సో హౌ గాడ్ అండ్ దిస్ థింగ్ విల్ డిఫర్? ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? డిఫరెన్స్ ఏం లేదు సార్. Okay. మనీని మనం లక్ష్మీదేవితో కొలుస్తాం మన హిందూస్. సో లక్ష్మీదేవికి చంచలత్వం అనే ఒక గుణం ఉంటుంది. షీ ఓకే. కాన్ స్టే
అట్ వన్ ప్లేస్. సో వెళ్తూ ఉంటుంది, వస్తుంటుంది. అందుకే లాభ నష్టాలు అంటారు. కరెక్ట్. కమ్స్ ఇన్ గోస్ అవుట్. అండ్ ఇప్పుడు మనం కూడా శ్వాసం తీసుకోవాలనుకుంటే మనం తీసుకున్నాక వదలాలి. యూ కాంట్ కీప్. సో ఇఫ్ యూ వాంట్ యువర్ మనీ టు గ్రో మోర్, ఓకే, వస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఆహ్వానించారో వెళ్ళేటప్పుడు కూడా అంతే మంచిగా పంపిస్తే లక్ష్మీదేవి నవ్వుకుంటూ మన దగ్గరకు వస్తుంది. ఓకే, బాధపడుకుంటే వెళ్తే వీళ్ళు నేను వెళ్ళిపోతే బాధపడుతున్నారని షీ విల్ నాట్ కమ్. దట్స్ ఎనర్జీ యాజ్ పర్ స్పిరిచువల్. ఓకే, ఇట్ విల్ బి ద సేమ్ విత్ మేనిఫెస్టేషన్ ఆల్సో, బికాస్ మేనిఫెస్టేషన్ అంటే ఎనర్జీస్. ఓకే, గ్రేట్, వెరీ గుడ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఆర్ మనీ ఫ్రీక్వెన్సీ అని ఒక సబ్జెక్ట్ ఉంది. సో మీరు ₹1,00,000 వైబ్రెన్సీతో ఉంటే కనుక మీకు అదే వస్తుంది, వైబ్రేషన్ ఎస్పెషల్లీ. సో మీరు 10 lakh per month వైబ్రేషన్తో ఉంటే కనుక మీకు 10 lakhs వస్తుంది అని అంటారు. సో ఈ సబ్జెక్ట్ ఎలాగా? 100% సార్. సో మనీ ఫ్రీక్వెన్సీ మేనిఫెస్టేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. ఓకే. సో మీరు ఐటీ జాబ్ చేశానని చెప్పారు. సో వాట్ విల్ బి యువర్ సాలరీ అట్ దట్ టైం వెన్ యూఆర్ డూయింగ్? 2 lakhs per month ఉండేది. ఒకవేళ మీరు నెక్స్ట్ ఒక కంపెనీ మారుతున్నాం అనుకోండి, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? సమ్ 30% హైక్. ఓకే, 30% హైక్ అంటే సమ్వేర్ అరౌండ్ 3.5 lakhs. 3.5 lakhs. కరెక్ట్. ఓకే, మీకు 2 lakhs నుంచి somewhere you are receiving 8 lakhs per month. How is your heart? How is your mind? Not prepared majority times. That's a frequency, money frequency. You are not aligned with 8 lakhs. That's why 8 lakhs is not coming to you. Okay. Align with 8 lakhs. You will achieve the 8 lakhs. Where I got 40,000 to 1.5. Okay. HR ki 100% hike ledu. And I got more than that. Correct. It's a 300%. Exactly. Yes. So if I can match the frequency, okay, everyone can do it. ఓకే. ఐఎమ్ జస్ట్ నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయినే. ఓకే. నేను చేశానంటే ఈవెన్ దే కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ అలైనింగ్ ద ఫ్రీక్వెన్సీ. సో మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా నాకు చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు, నేను 10 లక్షలు చేసుకోవచ్చు కదా మేడం అని. బట్ వాట్ ఈస్ యువర్ హార్ట్, వాట్ ఈస్ యువర్ మైండ్? ఇప్పుడు మన సంపాదన 40,000 ఉంటే మ్యాక్స్ మనం మ్యాక్స్ థింకింగ్ 1 lakh వరకే వెళ్తుంది. ఆర్ ఇన్కమ్ మీరు కొంచెం ఈ సబ్జెక్ట్ లో ఉన్నారంటే 2 lakh వరకే వెళ్తుంది. కరెక్ట్. బట్ వై నాట్ 10 lakhs? బికాస్ యూ యువర్ సెల్ఫ్ నాట్ లెట్టింగ్ ఇట్. మీ మైండ్ ఎక్కడో మిమ్మల్ని ఎన్నికి పుల్ బ్యాక్ చేస్తుంది కాబట్టి మీరు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వలేదు. సో యూ మ్యాచ్ మనీ ఫ్రీక్వెన్సీ, యూ విల్ అట్రాక్ట్ దట్. ఓకే. దెర్ ఇస్ నో లిమిటేషన్స్, దెర్ ఇస్ నో కోవిడ్. మేనిఫెస్టేషన్ లో ట్రంప్ లేడు, కోవిడ్ లేదు, రెసెషన్ లేదు. సో దిస్ ఇస్ ఆల్ నా స్టూడెంట్స్ నాకు ప్రూవ్ చేశారు. సో ఎవరన్నా రాని నాకు ఇది కావాలి, వీఆర్ మేనిఫెస్టింగ్ ఇట్. ఓకే, నైస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు వైబ్రేషన్ పెంచుకోవడానికి ఏం చేయాలి? యాక్చువల్గా దీనికి ఉండే కాన్సెప్ట్స్ ఏంటి? వైబ్రేషన్ పెంచుకోవాలి అంటే మన లిమిటింగ్ బిలీఫ్స్ మీకు ఏదైతే పుల్ బ్యాక్ చేస్తుందో వాటిని రిమూవ్ చేసుకోవాలి. సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి మనకు ద మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ ఇస్ ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ టెక్నిక్. సో పేరులోనే ఉంది, మనకు ఆ ఎమోషన్ నుంచి విడుదల పొందడమే ఎమోషన్ ఫ్రీడమ్ ట్యాపింగ్ టెక్నిక్. అండ్ దిస్ ఇస్ ఏన్షియంట్ ట్యాపింగ్ టెక్నిక్, మనం ఇప్పుడిప్పుడు కనిపెట్టింది కూడా కాదు. సో యూ హర్డ్ అబౌట్ యాక్యుపంక్చర్, ఇలాంటివి ఇక్కడ ప్రెస్ చేస్తే హెడ్ ఎక్ తగ్గుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ద సిమిలర్ వే. సో మనకు కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. డబ్బులు చెట్లకు కాయవు, డబ్బు నా దగ్గర ఎప్పుడు ఉండదు, నేను ఎక్కువగా సేవ్ చేయలేను, నేను ఏది చేసినా చాలా కష్టపడితేనే నా దగ్గర డబ్బులు వస్తాయి. సో లిమిటింగ్ బిలీఫ్స్ అనేటివి పర్సన్ టు పర్సన్ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ కి వేరీ అవుతూ ఉంటుంది. కామన్ లిమిటింగ్ బిలీఫ్ ఇస్ డబ్బులు చెట్లకు కాయవు. ఇప్పుడు కూడా మన ఆడియన్స్ చాలా మంది వాళ్ళ పిల్లలకి డబ్బులు చెట్లకు కాయ చూసి ఖర్చు పెట్టాలి అని చెప్తారు. సో దిస్ ఇస్ సంథింగ్ మన సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ అయింది. ఇప్పుడు దీని నుంచి మనం బయటికి రావాలి అంటే వీ హ్యావ్ టు డూ ట్యాపింగ్. సో దీన్ని నేను 100% బిలీవ్ చేసేదాన్ని నేను కూడా ఒకప్పుడు. సో వీ డూ ఏ ట్యాపింగ్ టెక్నిక్, EFT ట్యాపింగ్ అని. మనకు మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. ఆ మెరిడియన్ పాయింట్స్ ని ట్యాప్ చేసినప్పుడు పాజిటివ్ హార్మోన్స్ అనేటివి మన బ్రెయిన్ లోకి రిలీజ్ అవుతాయి. దట్స్ హౌ యూ కీప్ చేంజింగ్. బట్ ఒక రోజులో అవ్వదు. ఫర్ ఎనీథింగ్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయడానికి 21 days పడుతుంది. నౌ రీసెంట్ స్టడీస్ సేస్ దట్ ఇట్ టేక్స్ 64 days టు రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇది నేను స్పిరిచువల్ గా కూడా కనెక్ట్ చేస్తాను మీకు. దిస్ ఇస్ సైన్స్ వీఆర్ టాకింగ్. మీరు ఎప్పుడైనా ఏదైనా మాల చూసారా? లైక్ ఇప్పుడు రీసెంట్ గా మనకు అయ్యప్ప స్వామి మాల, ఎనీథింగ్ ఇట్ విల్ బి 41 days. మోర్ దాన్ 21 days ఉంటాయి. ఏవైనా మనకు పూజలు చేయమన్నా 3 వారాలు 4 వారాలు, బికాస్ ఇట్ ఈస్ హౌ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ గెట్స్ ట్యూన్డ్. సో మనం స్పిరిచువల్ గా ఏదైతే ఫాలో అవుతున్నామో దట్ ఈస్ ఆల్ ద కాన్సెప్ట్స్ వీఆర్. కాకపోతే మనకు ఐడియా లేదు అంతే.
తెలియకుండా ఫాలో అయ్యేది ఇప్పుడు తెలుసుకుని ఫాలో అవ్వమని చెప్తారు. కాన్షియస్ గా. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా ఒక 1 lakh or 50,000 శాలరీ వచ్చే వాళ్ళు వీళ్ళు డబుల్ చేసుకోవాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది ఇండివిజువల్ గా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎన్ని రోజులు చేస్తే దే కెన్ సీ ద రిజల్ట్? ఇప్పుడు 21 days 45 days ఇంకా 90 days అలాగా ఇంకా ఎక్కువ పడ్డే ఛాన్సెస్ ఉంటాయి? సార్ మినిమం ఇస్ 21 days. ఓకే. దానికన్నా ముందుగా అవుతుందంటే ఎస్ 100% పాసిబిలిటీ ఉంది. ఓకే. బట్ హౌ కన్సిస్టెంట్ యు ఆర్ అండ్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ట్రై చేస్తాను. నో, ఇట్ హ్యాస్ టు కమ్ విద్ ఇన్ యూ, లెట్ మీ ట్రై దిస్ అనేది వాళ్ళకి రావాలి. ఈ సబ్జెక్ట్ లో మోస్ట్లీ దే నీడ్ టు బిలీవ్. ఓకే. ఇఫ్ దే డోంట్ బిలీవ్ దట్ వాంట్ వర్క్అవుట్. అంటే టెస్ట్ చేస్తారు కొంతమంది, ఇది పర్ని చేస్తుందా లేదా అని చేస్తారు, వాళ్ళకి రిజల్ట్ కూడా అలానే వస్తుంది. కరెక్ట్. అందుకనే ఆల్ యువర్ మైండ్ సెట్. యా ట్రూ. సో ఈ కైండ్ ఆఫ్ టెస్ట్ చేసే వాళ్ళు ఈవెన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నా వర్కౌట్ అవుతుంది అనేది మీరు చెప్పేది. ఎస్. ఓకే ఫైన్. సో ఈ కైండ్ ఆఫ్ టెస్ట్ చేసే వాళ్ళకి ప్రూఫ్ ఏంటి? ఎగ్జాంపుల్ మై హస్బెండ్, నేను ఇవన్నీ చేస్తున్నప్పుడు హి డిడ్ంట్ బిలీవ్ ఇన్ మీ. ఓకే. ఇవన్నీ చేస్తే వస్తాయా, ఎందుకు ఉట్టిగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, దట్ ఈస్ హౌ హీ యూస్ టు టెల్ మీ. దానికన్నా జాబ్ చూసుకో ఎందుకు అన్నట్లు స్టార్టింగ్ లో. దెన్ ఐ సెట్, నీకు ఈరోజు ఒక కొద్దిగా అమౌంట్ రావాలి అని యూ జస్ట్ థింక్, కంప్లీట్ గా ట్రస్ట్ చేయి. నువ్వు దేవుడికే ముక్కుంటున్నావు అనుకో, నాకు ఈరోజు ఒక 5,000 rupees రావాలి అనేసి నువ్వు అనుకో, వదిలేసే, దాని గురించి మాట్లాడకు, ఏమీ చెయ్యకు. యూ జస్ట్ బిలీవ్ దట్ యూనివర్స్ ఆర్ గాడ్ విల్ హెల్ప్ మీ టుడే విత్ 5,000 rupees. అది క్యాషా గిఫ్టా ఇంకేదన్నా, యూ జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పి. సేమ్ డే టు నైట్ ఆ రోజు వాళ్ళ ఆఫీస్ లో తనకి గిఫ్ట్ వోచర్ ఇచ్చారు, 5,000 rupees అమెజాన్ గిఫ్ట్ వోచర్. గ్రేట్. సో వెన్ యూ బిలీవ్ అండ్ సరెండర్, ఇట్ విల్ కమ్. ఓకే. చాలా మంది మేనిఫెస్టేషన్ లో ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే డెస్పరేషన్. నేను 10 లక్షలు మీరు అన్నట్టుగానే మేనిఫెస్ట్ చేశాను, మరి నాకు 8 లక్షలే వచ్చింది ఆఫర్ లెటర్, నాకు 9 వచ్చింది, ఓకే, సంథింగ్ అట్లా ఉంటారు. సో అలా ఏంటంటే డెస్పరేషన్, థిన్ లైనే ఉంటదండి డిఫరెన్స్. నేను చేసి సరెండర్ చేసి నా యాక్షన్ నేను చేసుకుంటూ వెళ్తాను, కానీ నాకు ఇది వస్తేనే నా హ్యాపీనెస్ దీని మీద ఆధారపడి ఉంటుంది అంట చూడండి, దాని డెస్పరేషన్. సో ఇప్పుడు నేను 1.5 lakhs శాలరీ మేనిఫెస్ట్ చేశాను, వస్తుందా రాదా అనేది నాకు సెకండరీ. బట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ బికాజ్ ఐఎమ్ ఎలిజిబుల్, ఐఎమ్ కేపబుల్ ఇనఫ్ అనేది నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ ద ఓన్లీ మోటో. ఇప్పుడు 1.5 lakh రాకపోయినా ఐ విల్ బి కంటిన్యూయింగ్ విత్ మై 40,000 జాబ్. మై హ్యాపీనెస్, మై జాబ్, మై డైలీ రొటీన్స్ డజంట్ డిపెండ్ ఆన్ 1.5 lakh జాబ్. సో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, రాలేదనుకోండి, సంథింగ్ గుడ్ ఈస్ కమింగ్, అంతేగాని మనం అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో విల్ చేంజ్ అవర్ గోల్, యూటర్న్ చేసేసుకుంటాం. 1.5 అడుగుతుంటే ఏ కంపెనీ ఇస్తలేదు, లెట్ మీ ఆస్క్ 80,000 ఓన్లీ, 100% హై. వెన్ యూ చేంజ్ యువర్ గోల్, మీ కోరిక మీద మీకే నమ్మకం లేనప్పుడు యూనివర్స్ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు? సో మెజారిటీ టైమ్స్ ఏంటంటే దే బ్లేమ్ మేనిఫెస్టేషన్ ఆర్ అదర్ థింగ్స్ అండ్ దెన్ మొత్తానికి వదిలేస్తారు, లేదంటే వచ్చిన దానికి కాంప్రమైజ్ అవ్వడం అనేది చేస్తూ ఉంటారు. ఓకే. మనీ మేనిఫెస్టేషన్ లో వాట్ ఆర్ ఆల్ ద బిగినర్స్ మిస్టేక్స్? మీరు చాలా మంది క్లయింట్స్ ని హ్యాండిల్ చేసి ఉంటారు కాబట్టి, అండ్ మెజారిటీ టైమ్స్ వీళ్ళందరూ చాలా పెద్ద గోల్స్ తో వస్తారు. నాకు 1 కోటి రూపాయలు కావాలి విత్ ఇన్ 1 month, లేదంటే ఒక 10 crore వచ్చేయాలి ఇంకా 1 year లో, ఈ టైప్ లో గోల్స్ తో వస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్స్ ఏంటి? జనరల్ గా ఈవెన్ ట్రూగా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్? సార్ బిగినర్స్ చేసేది ఏంటి అంటే స్పెసిఫిక్ గోల్ డిఫైన్ చేసుకోలేని అప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ తెలిసిపోయింది, ఎక్సైటెడ్ అయిపోయారు, ఓకే నేను ఈ మేనిఫెస్టేషన్తో 1 crore కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు, బికాస్ దట్ ఈస్ హౌ ద వీడియోస్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ది యూట్యూబ్. కరెక్ట్. ఈవెన్ ఐఎమ్ నాట్ డినేయింగ్, కానీ కోచెస్ చెప్పేది కూడా అలానే ఉంటుంది. అంటే నా లైఫ్ స్టైల్ ఇలా ఉండేది, నా లైఫ్ స్టైల్ ఇక్కడికి వచ్చేసింది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దాట్. వాళ్ళు ఎంత టైం తీసుకున్నారు అనేది వీళ్ళకి తెలీదు. దే థింక్ దట్ ఓకే చేస్తే వచ్చేస్తుంది అనేసి, అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ యాడ్స్ రన్ చేయడం కానీ ఇవన్నీ అవుతున్నాయి. వాళ్ళ మైండ్ సెట్ ని తెలియకుండా మనమే క్రియేట్ చేస్తున్నాం. అంటే ఈ షార్ట్ స్పాన్ లో నేను ఇది క్రియేట్ చేస్తాను, మీరు ఇది అట్రాక్ట్ చేయొచ్చు అని మనం చెప్పేస్తున్నాం. తెలుసో తెలియకో వీఆర్ టెలింగ్ దెమ్. ఆ మైండ్ సెట్ తో వాళ్ళు వస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ తో దే విల్ కమ్ టు అవర్ క్లాసెస్. ఆ క్లాసెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే 21 days అవ్వగానే నాకు 1 crore వచ్చేస్తుంది. కరెక్ట్. 1 crore కి మీరు కావాల్సిన ఎఫర్ట్స్ ఏం పెట్టారు, దే డోంట్ సీ. దే ఓన్లీ టెల్, మేడం మీరు విజువలైజేషన్ చేయమన్నారు చేశాను, అఫర్మేషన్స్ చెప్పమన్నారు చేశాను, మనీని స్పెండ్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పమన్నారు చెప్పాను. దిస్ ఈస్ హౌ దే బిలీవ్.
బట్ మనీలో మనం మేనిఫెస్ట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్కి 2 కళ్ళు అని చెప్తానండి. బికాస్ మై ఓన్ ప్రాక్టీస్ నేను చేశాను. నేను ఎందుకంటే నేను మనీ త్రూ చాలా స్ట్రగుల్స్ చేశాను. సో నేను మేనిఫెస్టేషన్కి 2 కళ్ళు ఏంటి అంటే ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్. ఈ 2 ఉంటే చాలు. మీరు స్పెసిఫిక్గా ఏ టెక్నిక్ చేయనవసరం లేదని చెప్తాను నేను. అండ్ మై ఆల్ స్టూడెంట్స్ ఫాలో దీస్ ఓన్లీ 2 things, ఫర్గివ్నెస్ and gratitude. Every day I wrote a huge 2-page gratitude today only about yourself and the happy coin. Giving me this opportunity, exposing me to the multiple audience from Vasuchalla community. We never know opportunity is given by the universe. So I keep writing gratitude. So that is how we have to do it every single day. And forgiveness. మనకు మన లైఫ్ లో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మనల్ని హర్ట్ చేసి ఉంటారు. కొన్ని బాగా మీకు గుండెలో ఉండిపోయి ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ వీ లీవ్ వీ కాంట్ ఫర్గివ్ దెమ్ అన్నట్లు కొన్ని ఉంటాయి. అది ఉన్నంతసేపు మనకు మనీ రాదు. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ ఫర్ మనీ ఏంటి అంటే మన ఇంట్లో రిలేషన్షిప్స్ హ్యాపీగా లేనప్పుడు మనీ విల్ నాట్ కమ్. ఇది ఏ కోచ్ చెప్పరు. No coach will tell. If you are not having any good relationship with your mother, in-laws, your siblings, your husband, your kids, money is stuck there. సో దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి? ఫస్ట్ ఇది రిజాల్వ్ చేసి అప్పుడు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలంటారు. వెరీ గుడ్. బట్ మెజారిటీ టైమ్స్ ఈగో ఒప్పుకోదు కదా. కరెక్ట్ సార్. కానీ హీలింగ్ ఈజ్ ఫస్ట్ అండ్ దెన్ మేనిఫెస్టేషన్ కమ్స్. సో కొంతమందికి అలవాటైన వాళ్ళకి హీలింగ్ మేనిఫెస్ట్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ చేసుకుంటారు. బట్ బిగినర్స్ డైరెక్ట్లీ మేనిఫెస్ట్ చేస్తారు, హీల్ చేయరు. పాస్ట్ ట్రామాస్ హీల్ చేయరు. బిల్స్ పే చేస్తున్నారు, కట్టలేకపోతున్నారు. ఆ కట్టలేనిదంతా కూడా లో ఎనర్జీ, వైబ్రేషన్ ఎనర్జీ. విత్ దట్ లో వైబ్రేషన్ ఎనర్జీ యు ఆర్ మేనిఫెస్టింగ్ సంథింగ్. ఈ ఎనర్జీయే మ్యాచ్ అవుతుంది. నో, బికాస్ దర్ ఇస్ నో పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ యువర్ గోల్స్. అందుకని మనం హీలింగ్ చేయాలి. హీలింగ్ తర్వాత వీ హ్యావ్ టు డూ మేనిఫెస్టేషన్. సో దట్ ఈస్ ద మిస్టేక్ బిగినర్స్ డూ. అండ్ కొంతమందికి అయితే గ్రడ్జెస్ ఉంటాయి లాస్ట్ 10 years నుంచి 5 years నుంచి ఈ టైప్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు, అదైతే క్లియర్. బట్ ఆ గ్రడ్జ్ అనేది ఉంచుకుంటారు కదా, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ఈవెన్ కనెక్టెడ్లో కూడా ఉండరు. కరెక్ట్. యూజువల్గా. అండ్ ఇక్కడ ఒక పాయింట్ సార్, హీలింగ్ చేసుకోవాలి. ఫర్ దెమ్ ఇట్ ఈస్ హీలింగ్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ సజెస్ట్ దెమ్. అది అటువైపు పర్సన్. ఇప్పుడు మీకు నాకు గ్రడ్జ్ ఉందనుకోండి, నేను హీల్ చేస్తున్నాను. కానీ ఇక్కడ మన ఆడియన్స్ ఎట్లా ఆలోచిస్తారంటే మీ సైడ్ నుంచి కూడా నాకు సారీ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కరెక్ట్. అది అక్కడ సారీ రావాలి, డబ్బులు రావాలి, ఇంకా వేరే చెప్తారు. సో మనకు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ లో, హీలింగ్ సబ్జెక్ట్ లో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఐఎమ్ కంప్లీట్లీ ఫర్గివింగ్ all the grudge I have on you, all the disrespect words I used towards you. మీ మీద ఉన్న జెలస్ కానీ, మీరు చేసిన ద్రోహం కానీ, దాన్ని నేను క్లియర్ చేస్తున్నాను నా మైండ్లో నుంచి, నా సోల్లో నుంచి, నా బాడీలో. బికాస్ మనం ఏమైతే ఎమోషన్స్ పెడతామో బాడీ రియాక్ట్స్ టు ఇట్. మనకు తలనొప్పి వస్తుందంటే ఒట్టిగా కాదు, బికాస్ ఆఫ్ ద ఎమోషన్స్ దట్ ఐ హ్యావ్ సప్రెస్డ్. సో అది హీల్ చేసేప్పుడు యూ విల్ సీ పాజిటివ్ ఆపర్చునిటీస్ కమింగ్ ఇన్. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆ డబ్బు ఇంకొక రూపంగా యూనివర్స్ విల్ అరేంజ్ యూ. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మీ దగ్గర నుంచి కూడా వస్తుంది. సో జస్ట్ నీడ్ సమ్ టైమ్, పేషెన్స్ అండ్ హీలింగ్. అంటే సేమ్ పర్సన్ నుంచి రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. Yes. Okay, good. Universe will give you through multiple opportunities. Okay. So healing కి ఎవరికైనా లైక్ ఆడియన్స్ కి ఎవరికైనా క్లాసెస్ ఉంటాయా? ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర? సర్ ఇది నేను ఐఎమ్ ఏ సర్టిఫైడ్ హోపనోపనో హీలర్. సో హోపనోపనో హీలింగ్ మనకు 11 days క్లాస్ ఉంది, 21 days క్లాస్ ఉంది, అండ్ we also have 3 months క్లాస్. సో 3 months is highly advanced. 11 days class is only basic. సో ఈ యొక్క బేసిక్ నేర్చుకొని కూడా దే క్యాన్ ఎక్స్పీరియన్స్ ఎ మిరాకిల్ రిజల్ట్స్. సో మనీకి హోపనోపనో చేసుకోవచ్చు. మీరు ఇందాక అన్నారు మనీ ఎనర్జీ, మనీ ఫ్రీక్వెన్సీని ఇన్స్టెంట్ గా మనకి ఏమైనా కావాలి అంటే ఎలా అన్నప్పుడు దే కెన్ డూ సింపుల్ 4-line ప్రేయర్ విచ్ ఇస్ ఏ హోపనోపనో హవాయన్ ప్రేయర్ ఇంట్రడ్యూస్డ్ బై డాక్టర్ హ్యూలెన్. సో డియర్ మనీ, ఐ am sorry, please forgive me, thank you, I love you. ఈ 4 స్టేట్మెంట్స్ ఎవ్రీ డే వాళ్ళు ఒక 15 minutes చేయగలిగితే దే విల్ సీ
their money problems are slowly fading out. వెరీ గుడ్. అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి మన వాళ్ళకి. ఇట్స్ నాట్ అ ప్రమోషనల్, బట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ గైడెన్స్ యూ కెన్ కాంటాక్ట్ హర్. యా. అండ్ మీరు పర్సనల్గా యూస్ చేసే ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయా? లైక్ డైలీ నేను ఇది చేస్తాను అంటే యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ కదా, చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. సో వాట్ యూ యూస్ పర్సనల్లీ? మై పర్సనల్ ఫేవరెట్ టెక్నిక్స్ స్క్రిప్టింగ్ ఏంటంటే నేను ప్రతిరోజు నాకున్న నెక్స్ట్ 2 months or 3 monthsలో నేను అచీవ్ చేయాలనుకుంటున్న గోల్ని ఎవ్రీడే ఐ కీప్ రైటింగ్, ఎవ్రీడే ఐ రైట్ యాజ్ ఎ స్క్రిప్ట్. అంటే ఒక స్టోరీ అయితే మనము డైరెక్టర్కి ఎలా అయితే డైరెక్టర్ హీరోయిన్లకు చెప్తారో, నా కోరికని నేను యూనివర్స్కి చెప్తాను స్క్రిప్ట్ వేలో. ఓకే. సో నాకు ఇది కావాలి, ఇలా కావాలి. ఎగ్జాంపుల్, మనం ఒక కార్ కొందాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ రోవర్ అనుకోండి. సో ఐఎమ్ బయింగ్ ఏ రేంజ్ రోవర్ కార్. నేను షోరూమ్కి వెళ్ళాను, బుక్ చేశాను, అండ్ ఐ ఆస్ దెమ్ ఐ నీడ్ డెలివరీ డేట్ ఓన్లీ ఆన్ సో అండ్ సో డేట్, దట్ ఈస్ మై హస్బెండ్స్ బర్త్డే డేట్. సో వెళ్ళాము, బుక్ చేసుకున్నాము అన్నీ. నేను అంటే ఇక్కడ మేనిఫెస్టేషన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీ లోన్స్ ఆర్ ఎనీథింగ్, అది కూడా రాస్తాను నేను కారు 1 time పేమెంట్లో తీసుకుంటున్నాను. సో అదే అంతా రాయాలి. దట్ ఈస్ ఆల్ ద స్క్రిప్టింగ్ లుక్స్ లైక్. సో అది రాస్తాను, అండ్ ఎవ్రీడే ఐ కీప్ రీడింగ్ బిఫోర్ ఐ గో టు బెడ్. ఓకే, గుడ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. యా, మీరు కూడా ట్రై చేయండి. కానీ యూ హ్యావ్ టు రైట్ ఇన్ డీటెయిల్. అది కదా, కార్ కలర్ కూడా మెన్షన్ చేయమంటారు. టాప్ అండ్ మోడల్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడల్ ఐ నీడ్ టు గిఫ్ట్ టు మై హస్బెండ్. దట్స్ మై మేనిఫెస్టేషన్. దట్స్ ట్రూ మేనిఫెస్టేషన్. ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. సో నేను ఆయన బర్త్డే రోజు ఆయనకు అది గిఫ్ట్ ఇవ్వాలి. మేము ఇద్దరం కలిసి వీ హ్యావ్ టు గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్. దట్స్ మై మేనిఫెస్టేషన్. సో ఐ కీప్ రైటింగ్ ఎవ్రీ సింగిల్ డే దట్. Okay, fine. Even I have a plan for Range Rover, but I have already saved 25% to buy that. Wonderful. But I am into strategy and other stuff kabatti. So yeah, this money will be multiplied in another 3 to 4 years. Yes. Like 2x or a 3x. So I can buy that car. That is my plan of action. That's too so great. That's good. And through manifestation, if we can achieve something, then that's very easy. Yes. If someone is in business, it's very easy. If you do manifestation or this kind of a stuff, or with strategy, if you plan properly, even you might be in losses since last 10 years or 5 years, but oka month lo vachche profit toti you can do miracles. I know some people making 1 to 2 crore per month consistently since last 1 year 2 years. బిజినెస్ లో ఉండే వాళ్ళు నాకు తెలుసు. ఈవెన్ ఐ ఆల్సో మెట్ 1 time, బట్ ఐ స్టాప్డ్ ఇట్ బికాస్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ మోర్ బిగ్గర్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ టైమ్ ఫ్రీడమ్ ఎట్ ఎ స్టేక్. ఐ వాంట్ వన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సెకండ్ ఈజ్ టైమ్ ఫ్రీడమ్. సో ఈ రెండు ఇంపార్టెంట్ కాబట్టి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. యా, గుడ్, ఫైన్. అండ్ మీరు జనరల్గా ఆడియన్స్కి ఇచ్చే ఒక సింపుల్ రిచువల్, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఒక సింపుల్ రిచువల్ ఫాలో అవ్వమని చెప్తే, సింపుల్ అండ్ షార్ట్, మీరు ఏం చెప్తారు? గ్రాటిట్యూడ్. సో ఏ టైంలో చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, అండ్ ఎన్ని రోజులు? Every second they have to practice the gratitude. Now I'm talking to you. I'm grateful to this chair. Okay. ఇప్పుడు నించొని ఇంతసేపు మాట్లాడలేకపోవచ్చు. This is giving me a support where I can speak confidently. Okay. So I give gratitude to my mobile. It's making my more works easily. Okay. మీ మేనేజర్ మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. Be grateful. I'm thankful to this water. Anything. Gratitude మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే you will see more opportunities flowing in. So that is a very simple and easiest manifestation technique. Okay, good. It's a try. Whoever can try. And దీనికి వచ్చే నేను అనుకునేది ఏంటంటే, యాక్చువల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఇది, I'll thank to God instead of a things. So instead of a creation, better do for a creator అనేది ఒకటి ఉంది. So how you can differentiate ఈ related? So have you thanked your heart anytime? No. Have you thanked plate that you are eating? No. Food we will thanks for giving food. Food everyone will thank for correct. Food. Yeah. Yeah. But మీరు ఎప్పుడైనా ప్లేట్ కి గానీ okay No. You did anything gratitude? No. ఒకవేళ ప్లేట్ లేదనుకోండి, how you will think about it? Yes. So మన దగ్గర ఉన్న వాటికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ తెలుపుతామో, Okay. it becomes more for you to see positive things. Okay. గ్రాటిట్యూడ్ అనేది అందుకే మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనీ లేదు, నేను బిల్లులు కట్టాలి, లోన్స్ కట్టాలి, ఈఎంఐస్ కట్టాలి. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. రోజు తినే ఫుడ్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ మనీ. కరెక్ట్. యువర్ మొబైల్ ఈస్ వర్కింగ్ త్రూ మనీ. Yes. యువర్ ఇంటర్నెట్ ఈస్ వర్కింగ్ త్రూ మనీ.
yes, Every day you're wearing clothes, such a good clothes and jewelry, that coming is from money. okay, Tell gratitude to these things, your Okay. money will increase. okay, so Similarly, you can thank God also. okay, fine. So first we need to thank the things and then Yes. thank the God. ఎందుకు అంటారు మీరు, ఏదైతే మనకు లేదో దానికోసం we will be craving. Ah, Most of us crave for money, financial freedom, yes, because అది మనకు కావాలి అనేసి ఇంత అని చేస్తున్నాం కదా. yes, బట్ వి నెవర్ థ్యాంక్ మనీ, వి నెవర్ థ్యాంక్ థింగ్స్. okay, మన అంటే దిస్ విల్ హెల్ప్ యూ, యూ హ్యావ్ లాట్ మెనీ థింగ్స్ ఇన్ యూ, యూ ఆర్ అట్రాక్టింగ్ మోర్ థింగ్స్. నా okay, దగ్గర ఏమీ లేదు అనుకునే మైండ్ సెట్, ఇట్ మేక్ యూ నథింగ్. okay. బట్ ఐ హ్యావ్ దీస్ మెనీ థింగ్స్, Hmm. ఇట్ కమ్స్. దట్స్ ట్రూ. బట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే లైక్ మనం ఆల్రెడీ ఉన్నాయని ఫీల్ అయినప్పుడు వీఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ఎ వే, ఆర్ ఎ గ్రాటిట్యూడ్ అనేది హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ వీ డోంట్ క్రేవ్ ఫర్ బిగ్గర్ థింగ్స్ ఆర్ బిగ్ గోల్స్ పెట్టుకోము, ఏం అచీవ్ అవ్వడానికి ఇంకేం లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ విత్ ద వాట్ ఎవర్ నా దగ్గర ఉన్నదంతో. సో హౌ వీ కెన్ టార్గెట్ బిగ్ థింగ్స్ అండ్ స్టిల్ షో ద గ్రాటిట్యూడ్? సో ఫర్ నెగటివ్ థింగ్స్ ఐ టెల్ హౌ Okay. యూ క్యాన్ టార్గెట్ అని. ఇప్పుడు Okay. మనకు మన ఆఫీస్లో మన బాస్ చాలా ట్రబుల్ చేస్తున్నాడు Okay. అనుకోండి. ఎగ్జాంపుల్, సమ్వన్ ఇస్ ట్రబ్లింగ్, దే ఆర్ నాట్ మేకింగ్, దే ఆర్ మేకింగ్ ఆఫీస్ పాలిటిక్స్, Hmm. బిజినెస్లో క్లయింట్స్తో ప్రాబ్లం అనుకోండి. Hmm. ఐ వాంట్ యూ టు థ్యాంక్ దట్ పర్టికులర్ ప్రాబ్లం Okay. and you will achieve the goal that you required from that particular problem. Mhm. Okay. Gratitude plays a massive role in changing negative things to the positive things. Okay. Because ఇప్పుడు మేనేజర్ మనకు ట్రబుల్ చేస్తున్నారు, యూఆర్ థ్యాంక్ యూ మేనేజర్. జస్ట్ థ్యాంక్ యూ మేనేజర్ కాదు, థ్యాంక్ యూ మేనేజర్, యూఆర్ మేకింగ్ మీ మోర్ స్ట్రాంగర్ టు యునో ఆ పెయిన్ని నేను తీసుకోగలేంత స్టామినా నాకు వచ్చింది. Mhm. బికాస్ ఆఫ్ యూ ఐమ్ లెర్నింగ్ మెనీ అదర్ థింగ్స్, ఐమ్ లుకింగ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇక్కడ Okay. మీ మైండ్ సెట్ ఎంత బ్రాడర్గా వెళ్తుంది చూడండి గ్రాటిట్యూడ్ తెలుపుతున్నప్పుడు. Hmm. Correct. అదే మీరు ఈ మేనేజర్ నాకు అస్సలు ప్రాబ్లం Hmm. కావాలని పాలిటిక్స్ చేస్తున్నాడు, కావాలని నన్ను పాయింట్అవుట్ చేస్తున్నాడు, Correct. కావాలని నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చాడు, నాకు తెలుసు ఆయనకు తెలుసు నాకు ఇది రాదని. ఇఫ్ యూ ఫోకస్ యూ విల్ అట్రాక్ట్ మోర్ దట్. Okay. బట్ ఇఫ్ యూ టెల్ థ్యాంక్ యూ, Hmm. యువర్ మేనేజర్ విల్ కమ్ టు యువర్ ఎనర్జీ లెవెల్ అండ్ మీకు కావాల్సిన Okay. ప్రాజెక్ట్స్ మీకు వస్తాయి. Mhm. యూఆర్ చేంజింగ్ ఎనర్జీ ఆఫ్ థింగ్స్, ఆఫ్ పీపుల్, ఆఫ్ యువర్ బిగ్గర్ గోల్స్, Okay. ఆబ్స్టకల్స్ని Hmm. ఆపర్చునిటీస్గా మార్చుకుంటారు విత్ గ్రాటిట్యూడ్. With gratitude. So ఇది ఇంటర్నల్ గా అనుకోవాలి, నాట్ డైరెక్ట్లీ గోయింగ్ అండ్ థ్యాంకింగ్ ద No, no, మేనేజర్. no. It's internally. ఓకే, Correct. సో ట్రై టు ప్రాక్టీస్ ఇట్ గైస్. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్, సో ప్రాబ్లమ్ కి థ్యాంక్ చెప్పాలి Yeah. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ గ్రోయింగ్, ఇది Yes. ఇంపార్టెంట్. Yes. సో ప్రాబ్లమ్ కి థ్యాంక్స్ చెప్తే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వాట్ యు లెర్నింగ్, సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. Correct. మేనిఫెస్టేషన్ రిలేటెడ్ మనం ఇప్పటి వరకు చాలా విన్నాం కదా, ఈవెన్ వైబ్రేషన్స్ అని, ఫ్రీక్వెన్సీ అని. బేసికల్గా ఇవన్నీ మనం చూసుకుంటే మన మైండ్ సెట్ని మనల్ని మార్చుకోవడం ద్వారా మనం ఎలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అండ్ వెల్త్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం తెలుసుకున్న కాన్సెప్ట్. యా, దీని రిలేటెడ్ ఇంకేమైనా డీటెయిల్గా లేదంటే ఫైనల్ వర్డ్స్ ఏమన్నా మీరు చెప్దామని అనుకుంటున్నారు మన ఆడియన్స్కి? ఈవెన్ మీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా దాని గురించి కూడా చెప్పండి. Sure. సో దే విల్ కాంటాక్ట్ యూ. సో మనీని మనము తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో మనీకి మేనిఫెస్ట్ చేసుకోవడానికి క్లారిటీ కావాలి. ఓకే. మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా మనం మేనిఫెస్ట్ చేస్తే మనకు సక్సెస్ అనేది రాదు. సో మీరు అలాంటి క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేది జాయిన్ అవ్వాలి. సో మన దగ్గర మనీ క్లాసెస్ మనకు 11 days ప్రోగ్రామ్ ఉంది, 21 days ప్రోగ్రామ్ ఉంది, 3 months ప్రోగ్రామ్ ఉంది. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టీమ్కి కాంటాక్ట్ చేయొచ్చు సార్, మేము గైడ్ చేస్తాం ఏ ప్రోగ్రామ్. బట్ స్టార్ట్ చేయడం బేసిక్తో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో యాక్చువల్గా నా లెర్నింగ్ ఏంటంటే ఏదైనా కానీ మనం జనరల్గా ఒక గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇదర్ బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం మన ఎడ్యుకేషన్ని ఆల్మోస్ట్ ఆపేస్తాం. దాని తర్వాత నుంచి సినిమాలు చూడడం, లేదంటే బిగ్ బాస్ చూడడం, ఫన్ ప్రోగ్రామ్స్ చూడడం, వీటి మీద మన ఫోకస్ ఎక్కువ వెళ్తుంది. సో మనం ఎడ్యుకేషన్ ఆపేసాం కాబట్టి మన ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ ఆగిపోతుంది. ఈవెన్ రైజ్ అయినా ఇంక మన ఏజ్తో పాటు ఇన్ఫ్లేషన్తో పాటు కొంచెం ఏదో 10%, 20% హైక్లో మనం ఉంటాం. బట్ అలా కాకుండా మీరు మల్టిప్లై చేయాలంటే మాత్రం మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ సర్టెన్ ప్రాక్టీసెస్ చేయాలి, సర్టెన్ హ్యాబిట్స్ మీకు ఉండాలి అండ్ బేసికల్లీ యూ నీడ్ టు ఫాలో సర్టెన్ కైండ్ ఆఫ్ రిచువల్స్. ఇవి లేకుండా మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. సో
ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, అండ్ ఇఫ్ యూ కెన్ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్ యూ కెన్. ఈ డిస్క్రిప్షన్లో అవి లింక్స్ ఉంటాయి, లేదంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ ఆర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీ ట్రై టు ఆన్సర్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తుంది మీ గ్రోత్ రిలేటెడ్. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ గ్రోత్, ఆటోమేటిక్లీ రిమైనింగ్ అన్నీ కూడా హ్యాపీగా చేంజ్ అవుతాయి. సో యూ కెన్ క్రియేట్ వెల్త్. విష్ యూ ఆల్ ద బెస్ట్.